వెల్కమ్ టు శివోపీస్ ఛానల్. ఈరోజు మనము ఈత కళ్ళు మనం తాగుంటాము, కానీ అది మన దగ్గరికి ఎలా వస్తుందనేసి చాలా మందికి తెలియదు. కాబట్టి ఈ వీడియోలో అయితే మనము ఫుల్గా చూపిస్తాము. చూడండి, మనకి కళ్ళు దొరకాలంటే మనము ఒక్కరోజు ముందే అయితే వెళ్ళాల్సి వస్తుంది. నేను వెళ్ళి చూసిన తర్వాత తెలిసింది కళ్ళు మనుషులే కాదు, తేనీగలు ఉడతలు కూడా తాగుతాయనేసి. మొదటిగా మనము మొత్తం ఆయుధాలను అయితే రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఈత కళ్ళు ఆల్రెడీ వాళ్ళు మొత్తం రెడీ చేసి చెట్టు పెట్టింటారు. దాన్ని గీసిన చెట్టుకి కొత్తగా రావాలి కళ్ళు అంటే మొత్తం ఆయుధాలను అయితే రెడీ చేసుకునేసి దాన్ని రీఫేసింగ్ అయితే చేయవలసి వస్తుంది. అన్న వరుస అవుతారు అనమాట. మన ఊర్లో పల్లెటూరులో చాలా మంది పేర్లతో కింద వరుసలతోనే ఎక్కువ పిలుస్తూ ఉంటారు. అన్న, మామ, అక్క, చెల్లి, తమ్ముడు, అలా ఎక్కడ కానీ అంతే. మేము మాకు వరుసగా అన్న అవుతాడు అనమాట. అన్న, నేను, మా చిన్ననాటి ఫ్రెండ్ ఇద్దరు కలిసి వెళ్ళామన్నమాట. మాకు కూడా అతను చూపించాడు ఇట్లా చేయండి అనేసి. మేము కూడా ట్రై చేసాము, మాకు వచ్చింది, కొద్దిగా నేర్చుకున్నాం అనమాట. ఏదైనా పని మనం నేర్చుకుంటే ఎప్పటికీ అది వృధా అయితే కాదు. అందుకే ఎవరైనా ఏమన్నా నేర్పిస్తానన్నా, పని చెప్పినా, పని అనుకోకున్నట్లా మనం నేర్చుకుంటున్నామని చేస్తే అది ఎప్పటికైనా కానీ ఉపయోగపడుతుంది. అలాగే ఈ చెట్టు ఎన్ని రోజులైతే మనకి కళ్ళు వస్తుందని అడగడం వలన వాళ్ళు చెప్పింది ఏమంటే మొత్తం 3 months అయితే మనకి వస్తూ ఉంటుంది. అది మార్నింగ్లో ఫస్ట్ తీస్తే నీరా మాదిరి వస్తుంది అనమాట. అంటే ప్యూర్ ఉంటుంది. అది ఆరోగ్యానికి చాలా మంచిది అని కూడా చెప్తుంటారు డాక్టర్స్ కూడా. ఈ మధ్య చూశాను నేను చాలా రీల్స్లో. అందుకనే మనం వెళ్ళి సపరేట్గా స్పెషల్గా తీపిచ్చి మనకి కావాల్సిన మంచి చెట్టు చూసుకొని దానిలో తీయించడం అయితే జరిగిందనమాట. ఈ చెట్టు 3 నెలలు కళ్ళు అయితే ఇస్తుంది. 3 నెలలు అంటే డైలీ కాదు, 1 డే బై డే అయితే ఇలా గీచుకోవాల్సి వస్తుంది అనమాట కళ్ళని. డైలీ కూడా చేయొచ్చు, కానీ మనకంత స్ట్రాంగ్గా ఉండదు అది. అంటే ప్యూరిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. అందుకోసము అన్నగారు చెప్పింది డే బై డే. ఈరోజు గీస్తే మళ్ళీ రేపు కాకపోయినట్లా మర్నాడు గీయాల్సి వస్తుంది అనమాట. అలాగా మేము రేపటి కోసం ఈరోజు అయితే వెళ్ళామన్నమాట. రేపు పొద్దున్నే మనకి నీరా కావాలంటే ఈరోజు ఈవినింగ్ ఆల్మోస్ట్ ఒక 4 o'clock అయితే మనము ఈదులు అంటాము, చెట్లకి అనమాట పోయినాము. ఇక్కడ ఈ చెట్టుతో అయితే గీస్తారు మా ఊర్లో. కొన్ని చెట్లు తాటి చెట్టుకి, అలాగే టెంకాయ చెట్లకు కూడా గీస్తూ ఉంటారు, చూసాము. నేను తాటి చెట్టుది కళ్ళు తాగినాను, అలాగే ఈ చెట్టుది తాగినాను. ఇది చెట్టుది అయితే వేరే లెవెల్లో ఉంటుంది. మనం ప్యూర్ తాగితే నువ్వు ఒకసారి అది నీకు తాగిన టేస్ట్ లైఫ్లో నువ్వు మర్చిపోవు. అంత సూపర్గా ఉంటుంది అన్నమాట టేస్ట్. మనము ఈరోజు చెట్లలో ఆల్మోస్ట్ ఒక 30 చెట్లకైతే గీసినాం అనమాట. ఒకటి తర్వాత ఒకటి. కొన్ని చాలా పెద్ద చెట్లకి మనం నిచ్చెన వేసుకొని గీసాల్సి వస్తుంది. కొన్ని చిన్న చెట్లు ఉంటే అట్లా కింద నుంచే మనము గీసామన్నమాట. నిచ్చెన ఎత్తుకొని కుండ అయితే తీసుకొని వెళ్తూ ఉన్నాము. అన్నగారు మాకు గైడ్ చేస్తున్నారు, ఇట్లా చేయాలి అనేసి. మేము దాన్ని అయితే ఫాలో అవ్వకుండా మా యొక్క చాలా ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట. ఈరోజు అయితే మేము స్పెండ్ చేసిన టైము చాలా వర్తీగా ఉందన్నమాట. వృధా కాలేదని అనిపించింది. చాలా నేర్చుకున్నాము, అలాగే నేచర్లో కలిసిపోయాయి అన్నమాట ఈరోజు. అదే మనం గీచిన తర్వాత
కొద్దిసేపటికి ఇలా డ్రాప్ అయితే వస్తుంది చూడండి. ఇట్లయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అది నేను చేతిలో పట్టుకొని చూడి తాగాను. ఆ టేస్ట్ అయితే నేను మర్చిపోలేకపోతున్నాను. అంత అద్భుతంగా అయితే ఉంటుంది. కొన్ని చెట్లు అలాగే కారుతూనే ఉంటాయి చూడండి. పాలదార మాదిరి వచ్చింది. అది వచ్చేసి ఎందుకు అలా వచ్చిందని చూస్తే దానిని ఉడత అయితే కొరికింటుంది అనమాట. ఉడత కొరికింది స్టార్ట్ అవుతుంది కాబట్టి అది మళ్ళా కారడం అయితే స్టార్ట్ చేస్తుంటుంది. అలాగా దాన్ని మళ్ళీ క్లీన్ చేసేసి వాళ్ళు నీట్గా రీఫేసింగ్ చేసి మనకి ఇంకొకసారి అయితే పెడతారు. అన్నీ గీచిన తర్వాత మనము ఉట్టి కడతాం అనమాట. ఇది వచ్చేసి మనకి కళ్ళు నీర అనేది. నీర అంటే ఫస్ట్ వస్తుంది. దాన్ని అలాగే పెడితే కళ్ళు మధ్ర అయిపోతుంది అనమాట. ఈ ఎండకి అది టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. పులుపు వచ్చేసి మనం ఇవన్నీ కట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock అయితే ఈదిళ్ళకి వెళ్ళాము. అక్కడ నుంచి చూడండి మనం ప్రతి ఒక్క చెట్టు నుంచి కలెక్ట్ చేసుకొని వచ్చి అన్నీ క్యాండిల్లకు అయితే నింపుకుంటున్నాం అనమాట. తీసుకొని వచ్చి మనం టేస్ట్ చేస్తే వేరే లెవెల్లో ఉంది. అసలు మనం అది చెప్పలేము, అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. అలాగా మొత్తం ప్రతి ఒక్క చెట్టు నుంచి ఏ చెట్లు అయితే మనము తీసామో ఆ చిన్న చెట్లు మొత్తం నుంచి తీసుకొని వచ్చేసి క్యాండిల్లకు ఫిల్ చేసుకొనేసి రిటర్న్ అయితే మనం బయలుదేరామన్నమాట. చూస్తున్నాం కదా సన్ రైజ్ ఎలా ఉందో. ఈ ఎక్స్పీరియన్స్ అయితే నేను మర్చిపోలేకపోతున్నాను. చాలా అద్భుతంగా ఉంది. టేస్ట్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ టైం కాదు, ఇంతకు ముందు కూడా మనము తాగామన్నమాట. అలాగే నేను కూడా కొద్దిగా అట్లా కొన్ని చెట్లకైతే గీసాను అనమాట. చూపించారు ఎలా చేయాలనేసి. మనం అదే చెప్పిన వాళ్ళు చూసి మనం కూడా ఇక్కడ చేయడం జరిగింది. చాలా బాగుంది. అది నేనే గీసి నేనే చేస్తూ ఉంటే టేస్ట్ కానీ కానీ చాలా అంటే చాలా బాగుంది. మీకు తెలిసిన వాళ్ళంటే వాళ్ళ చేతిలో వెళ్ళి మాటలు చెప్పేది కాదు, అది మీరు దాన్ని తెలుసుకుంటేనే అనుభవం అనేది ఎలా ఉంటుందని మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శివ బీచ్ ఛానల్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.